యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. భారత ప్రజలకు బంగారం అంటే చాలా ఇష్టం. ఏడాది పొడుగునా కొంటూనే ఉంటారు. ఇక పెళ్లిళ్లు, పండుగలు, పర్వదినాలు అయితే బంగారం వెండి కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. ప్రస్తుతం ఆషాఢం, శ్రావణ మాసం సేల్స్ జరుగుతున్నాయి. త్వరలోనే పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. దీంతో బంగారం కొనుగోళ్లు మళ్లీ భారీగా జరగనున్నాయి. ఈ తరుణంలో పసిడి రేట్లు భారీగా పెరుగుతూ కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. మళ్లీ తులం బంగారం రేటు రికార్డు గరిష్టాల వైపు పరుగులు పెడుతోంది. క్రితం రోజు తగ్గినట్లే కనిపించి పసిడి ధరలు ఇవాళ ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఇక కిలో వెండి రేటు అయితే 10,000 మేర దూసుకెళ్లింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాటు ఉక్రెయిన్ రష్యా దాడులు చేయడం, డాలర్ విలువ, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు వంటి కీలక అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో ఆగస్టు 12వ తేదీన రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఒక్క రోజులోనే మారిపోయాయి. నిన్నటి రోజున తగ్గిన బంగారం ధర ఈ రోజు భారీగా పెరిగింది. ఇవాళ 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు 10 గ్రాములకు గాను 1,850 రూపాయల మేర పెరిగింది. దీంతో తులం బంగారం ధర 1,53,820 రూపాయల వద్దకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు తులానికి 1,700 మేర పెరిగింది. దీంతో తులం బంగారం ధర 1,41,000 మార్కు దాటింది. ఆంధ్రాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన బెజవాడలో ఈ రోజు పసిడి రేట్లు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి 1,850 రూపాయలు పెరగడంతో తులం బంగారం ధర 1,53,820 వద్ద చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,700 పెరిగింది. దీంతో ధర 1,41,000 వరకు చేరుకుంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన వెండి రేటు ఒక్కసారిగా పెరిగింది. దాదాపు వారం తర్వాత సిల్వర్ రేట్లో మార్పు కనిపించింది. ఈ రోజు హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర 10,000 పెరిగింది. దీంతో కిలో వెండి ధర 2,60,000 మార్కు దాకింది.